यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ఇంతకు పూర్వం శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి సవిస్తరంగా చెప్పినటువంటి జ్ఞానయోగాన్ని మళ్ళీ ఈ అధ్యాయంలో చాలా క్లుప్తంగా సంక్షేపంగా చెప్తున్నారు. భగవంతుడు అంటున్నారు కదా, ప్రకృతి పురుషులతో పాటుగా ఏకాత్మకమై ఉన్నటువంటి ఈ జగత్తుని ఏదైతే ఉన్నదో, ఈ జగత్తునంతటిని చూస్తూ
దీన్ని తెలుసుకునేటువంటిది ఏమిటి అని అంటే, దీంట్లో అంతర్యామిగా పరమాత్మ ఉండి ఈ జగత్తునంతటిని కూడా నియంత్రిస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అవగతమవుతుందన్నాడు. భగవద్గీతలో తాను చెప్పినట్లుగా సూత్రే మణిగణాయివ అని చెప్పినట్లుగా ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మణులన్నీ కూడాను ఒక క్రమబద్ధంగా ఎలాగైతే ఉంటాయో, ఈ జగత్తునంతటిని కూడా మనం చూస్తున్నప్పుడు, పురుషుడు ప్రకృతితో కూడినటువంటి జగత్తునంతటిని చూస్తున్నప్పుడు, దీని వెనకాల ఏదో దీన్నంతటినీ కూడాను నడిపించేటువంటి ఒక శక్తి ఉన్నది అని అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు జగత్తంతా కూడాను ఆ పరమాత్మ చేత అంతర్యామిగా ఆక్రమించబడి ఉన్నప్పుడు, లోకంలో శాంతంగా ఉండేటువంటి వారిని పొగడడం కానీ, ఘోరంగా ఉన్నటువంటి వారిని నిందించడం కానీ ఎప్పుడు కూడా చెయ్యకూడదు అన్నారు. ఎందుకంటే జగత్తంతా కూడాను ఆయన చేత, ఆయన మీద ఆధారపడి ఆయనతో వ్యాపింపబడి ఉన్నటువంటిదై ఉన్నది కనుక, ఇతరుల యొక్క స్వభావాల్ని, కర్మల్ని ఎవరైనా సరే ప్రశంసించినా లేదా నిందించినా అతను చాలా బాగా దాంట్లో అభినివేశాన్ని పొందుతాడు. అంటే ఏమిటి? మనస్సు పూర్తిగా లగ్నం చేసుకుంటాడు. చూడండి, ఎవరినైనా పొగడాలి అంటే నీకు మనస్సులో బాగా దాని గురించినటువంటి ఆలోచన వస్తే పొగుడుతావు. నీ ఎవరినైనా తిట్టాలి అంటే ముందు నీ మనస్సులో దాని గురించినటువంటి లగ్నమైనటువంటి ఆ విషయాన్ని నువ్వు బయటికి వస్తుంది కనుక తిడతావు. అయితే అలాంటి వాడు ఎప్పుడూ కూడా శీఘ్రంగానే చాలా త్వరగా స్వార్థం నుండి భ్రష్టుడైపోతాడన్నాడు. స్వార్థం అంటే అర్థం ఏంటి? సహజంగా స్వార్థం అంటే ఏమనుకుంటాం? తనది అని. స్వ అర్థం తన సంబంధమైనటువంటిది. యథార్థంగా ఇక్కడ చెప్పేటువంటి స్వార్థానికి అర్థం ఏంటి? మనం అనుకునే స్వార్థానికి ఏంటంటే శరీరంతో ఉన్నటువంటి మనది అనుకుంటాం. ఇక్కడ చెప్పేటువంటి స్వార్థం నుంచి అతను పతితుడవుతాడు అన్నట్టు చెప్పడం చేత ఇక్కడ ఉన్న స్వార్థానికి అర్థం ఏమిటి అంటే, స్వ అర్థం ఏమిటది? దాస్యం. స్వయంగా సహజంగా అతనుకున్నటువంటి స్వస్వరూపం ఏమిటి? స్వార్థం. తనదైనటువంటి యథార్థమైనటువంటి రూపం ఏది? దాస్యం. దాని నుంచి పతితుడవుతాడు. అంటే అర్థం ఏంటి? స్వతంత్రుడవుతాడు. స్వతంత్రుడైన వాడు మళ్ళీ ఈ లోకంలో పుడతాడు. కనుక స్వాతంత్ర్యం అనేటువంటి దాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు నిందిస్తున్నావో, పొగుడుతున్నావో, అప్పుడు నీ యొక్క మనసులు దాన్ని భావన చేస్తున్నావు. యథార్థమైనటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు మొన్నటిదాకా తత్వాన్నంతటినీ చాలా ఒక ప్రవాహ రూపంలో చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ. ఆ ప్రవాహంలో కనీసం ఒకటో రెండో బిందువులైనా మన మనసులో పడి ఉంటే మనకు అర్థమవుతుంది ఏమిటి? ఈ జగత్తులో ఎవరిని నిందించదగిన వారు లేరు, పొగడదగిన వారు లేరు. ఎందుకు లేరు? జగత్తంతా ఆయనే కనుక. నువ్వు పొగుడుతోంది ఎవరిని? నిందిస్తోంది ఎవరిని? శరీరాన్ని, జీవుణ్ణి కాదు. ఎందుకంటే జీవుడు వీటన్నిటికీ అతీతుడు. నువ్వు పొగడ్డానికి, తెగడ్డానికి కారణమైనటువంటిది ఏది? కర్మ. అంటే అతను ఒక మంచి పని చేశాడు, మంచి స్వభావం, మంచి గుణాలు కలిగినటువంటి వాడు అని నువ్వు పొగుడుతున్నావు. ఆ గుణాలు ఎవరివి? శరీరానికి సంబంధించినవి, ప్రకృతివి కదా సత్వరజస్తమ గుణాలు. జీవుడు అసలు వాటన్నిటికీ అతీతుడు కదా. కనుక ఆ గుణాన్ని బట్టి నువ్వు పొగుడుతున్నావు అంటే ఎవరిని పొగుడుతున్నట్లు లెక్క? అచేతనమైనటువంటి శరీరాన్ని. అది తెలుసుకోను. కనుక ఎవరు పొగడడానికి, తెగడడానికి సంబంధించినటువంటి వారు కాదు జీవితంలో, లోకంలో అనేటువంటి తత్వాన్ని తెలుసుకోకుండా ఎవరైతే చేస్తారో అప్పుడు ఏమవుతాడు? అతను స్వార్థం నుంచి భ్రష్టుడవుతాడు. స్వార్థం నుంచి అంటే తన యొక్క స్వరూప జ్ఞానం నుంచి భ్రష్టుడైపోతాడు. తర్వాత తైజసములు అంటారు.
అంటే రాజసాహంకారము యొక్క కార్యాలైనటువంటి ఇంద్రియాలు, వాటికి తైజసాలు అని పేరు. అవన్నీ కూడా నిద్రపోయినప్పుడు అంటే ఆ ఇంద్రియాలన్నీ కూడా చైతన్య రహితమైపోయినప్పుడు చనిపోయాడు అంటారు కదా. శరీరంలో ఉన్నటువంటి జీవుడు, అతని యొక్క మాయ ఏదైతే ఉందో అదంతా కూడాను, అంటే తన యొక్క కర్మ ఏదైతే ఉందో విచిత్ర పరిణామ రూపమైనటువంటి ప్రకృతి స్వభావ సంబంధమైనటువంటి వాసనా రూపమైనటువంటి కర్మలు ఎప్పుడైతే నశించిపోతాయో అప్పుడు అతను ఏమవుతాడు? లయాన్ని పొందుతాడు, పరమాత్మని పొందుతాడు. ఎప్పుడైతే అతను ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడో శరీరం ఏమవుతుంది? ఒక కట్టెలాగా మిగులుతుంది, అచేతనమైపోతుంది. దాన్నే మనం మృత్యు అంటున్నాం. లేదా నిద్రపోతున్నాడు వాడు, నిద్రపోతున్నప్పుడు సుషుప్తి అవస్థలోకి వెళ్ళాడు, అప్పుడు కూడా ఈ శరీరం కట్టెలాగా అయిపోతుంది. అప్పుడు ఈ జీవుడేమవుతాడు? పరమాత్మలో లయమవుతున్నాడు. అందుకనే దానికి గాఢ నిద్ర అంటాం, సుషుప్తి అవస్థ అంటాం. ఆ సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు పరమాత్మని పొందుతాడు జీవుడు. ఆ సమయంలో ఈ శరీరం మీద అతనికి ధ్యాస ఉండదు. అందుకనే ఇంద్రియాలు కూడా ఏమీ పనిచేయవు. ఇంద్రియాలు పనిచేయవు, మనస్సు కూడా పనిచేయదు. అందుకే ఇతనికి ఏమీ తెలియదు. మళ్ళీ స్వప్నావస్థలోకి వచ్చినప్పుడు అతనికి కొంత ఆ స్వప్న రూపమైనటువంటి దృశ్యాలను చూడటం వల్ల మనస్సు పనిచేస్తుంది. అందువల్ల గాఢ నిద్ర అంటాం, సుషుప్తి అవస్థ. అందులో ఉన్నప్పుడు ఏది కూడా తెలియదు. ఆ సమయంలో కూడా ఈ పురుషుడు లయాన్ని పొందుతాడు. శరీరాన్ని వదిలేసినప్పుడు పొందేది అదే, అట్లా చెప్తున్నారు. అందువల్ల ఆ వస్తువైనటువంటి ద్వైతం అంటే ఇక్కడ ప్రకృతి ఏదైతే ఉందో దాన్ని చూసి ఇది మంచిది, ఇందులో ఏది మంచిది, ఏది చెడ్డది, ఎంత మంచిది, ఎంత చెడ్డది అనేటువంటి ప్రశ్న అనేటువంటిది దీంట్లో ఇంకా అసలు ఉండదు. ఎందుకంటే అచేతన పదార్థం, దీంట్లో ఇంకా మంచి ఏమిటి, చెడేమిటి, కనుక దాంట్లో ఏమీ ఉండదు. ఎవరికి ఇవన్నీ జ్ఞానం పరిపూర్ణంగా పొందిన వాడికి, సామాన్యమైన వాడికి కాదు. సామాన్యమైనటువంటి వాడికి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇలాంటివి నడిచేవి జ్ఞానం కలిగినటువంటి వాడికి ఇది చేతనం, ఇది అచేతనం అనేటువంటి తత్వం తెలిసినప్పుడు ఇవన్నీ ఇంకా ఏమీ ఉండవు అని అంటున్నారు. కానీ వాక్కుల చేత చెప్పబడేటువంటిది కానీ, మనస్సు చేత చింతించబోయేటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడాను లోకంలో అనిత్యాలే అని తెలుసుకో. నీ నోటితో చెప్తున్నావు మాటలు, నీ మనస్సుతో చింతిస్తున్నాం అనేక రకాల భావాలు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తాం చూడండి. కొంతకాలం అలా మనం ఇవన్నీ కూడాను ఏదో చేస్తున్నటువంటి క్రియల్ని ఎప్పుడైనా తత్వజ్ఞానం తెలుసుకుని ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఎన్నెన్నో సంకల్పాలు చేస్తున్నాం, ఏమేవో చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఎంతకాలం ఉంటాం మనం పోయిన తర్వాత ఇవన్నీ మనం చేస్తామా? ఎవరితోనూ వైరం పెట్టుకుంటున్నాం, ఎవరితోనూ స్నేహం పెట్టుకుంటున్నాం, ఇవన్నీ మనం పోయిన తర్వాత ఉంటాయా అని నువ్వు తత్వం తెలిసినప్పుడు నువ్వు ఆలోచన చేస్తావు. అందుకని ఇవన్నీ కూడా ఉత్తిదే, ఇవన్నీ ఏదో కొంతకాలం పాటు ఏదో మన చలివేంద్రాల్లో కలిసిపోయేటువంటి వ్యక్తుల్లాగా ఈ లోకంలో ఉండేటువంటి సంబంధాలు కూడా అలాంటివే. ఆ చలివేంద్రంలో కలిసిపోయినటువంటి వాళ్ళు ఆ కొద్ది క్షణాల పాటు మిత్రులు అవుతారు. తర్వాత వాడిదో వాడిది, వీడిదో వీడి. ఈ లోకం కూడా చలివేంద్రం లాంటిది. మనం అంతా కూడా చలివేంద్రంలో కలిసే పురుషులు లాంటి వాళ్ళు. నీ సంకల్పాలు తర్వాత ఏమవుతాయో తెలియదు. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ యొక్క అద్భుతమైనటువంటి అనేక రకాల కల్పనలు ఇవన్నీ కూడాను శరీరాన్ని వదిలిన మరుక్షణం ఇవన్నీ బూడిదలో పోసిన పని. కానీ బ్రతికున్నంతకాలం విపరీతమైనటువంటి ఆలోచన పరంపర నీలో సాగుతుంది. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి. తర్వాత ఏమీ లేదు. అదిగో అది ఆ తత్వం తెలిసినటువంటి వాడు ఏమనుకోవాలట అంటే, నీ వాక్కుల చేత చెప్పబడేటువంటి మాటలు కానీ, నీ మనస్సు చేత చెప్పబడినటువంటి చింతించేటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడాను అనిత్యాలే, నిత్యమైనటువంటివి కావు. ఛాయ అంటే నీడ, ప్రతిధ్వని
సుక్తి, సుక్తి అంటే ముత్యపు చిప్ప మొదలైనటువంటి వాటి మీద, అంటే ఇప్పుడు ఛాయ్ ఉన్నదనుకోండి, ఛాయ్ చూస్తే కలిగేదేంటి? నీడను చూసామంటే మనకి భయం కలుగుతుంది. ప్రతిధ్వని విన్నామనుకోండి మోహం కలుగుతుంది. అలాగే సుక్తిని చూసామనుకోండి రజతం అనేటువంటి బుద్ధి కలుగుతుంది. సుక్తి అంటే ముత్యపు చిప్ప, సముద్రపు ఒడ్డునో నది ఒడ్డునో అలా పడి ఉంటాయి. ఆ పడి ఉన్నటువంటి లోపల తెల్లగా వెండిలాగా మెరుస్తూ ఉంటుంది. అందులో సూర్యకిరణాలు పడితే అద్భుతమైనటువంటి కాంతి వెదజల్లుతూ ఉంటుంది. దూరం నుంచి చూసి అబ్బా ఎవరో ఇక్కడ వెండి వస్తువు వదిలేసిపోయారే అని పరుగులు పరుగులు పెట్టుకుంటూ అక్కడికి వెళితే ఇస్తే అది ముత్యపు చిప్ప. అంటే ఇది భ్రమని కలిగిస్తాయన్నమాట. ఛాయ అనేటువంటి దాని వల్ల భయం కలుగుతుంది, అలాగే ప్రతిధ్వని వల్ల మోహం కలుగుతుంది. సుక్తి అనేటువంటిది ఎలాగైతే నీకు భ్రమని కలిగిస్తుంది. ఇవన్నీ కూడా యథార్థంగా ఉన్నవే, లేవు కదా అంటున్నారు. అంటే లేవు కదా అంటే వాటిని అనుభవిస్తున్నావు కదా, అనిత్యములు కదా అని అర్థం. మిథ్య అంటే ఇక్కడ మిథ్య అంటే అసలు లేనిదిని కాదు, గుర్తుపెట్టుకోండి, అనిత్యమైనది అని. అలాగా చెప్పుకుంటూ వచ్చేటువంటిదిగా ఉన్నది. ఇది ఎప్పటిదాకా ఉంటుంది? మరణ సమయం దాకా ఇవన్నీ అనువర్తిస్తూనే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? చివరికి సంసారం అనేటువంటి భయాన్ని కలిగించేటువంటి, ఇప్పుడు ఎలాగైతే అవి ఎట్లా భ్రమలు కలిగిస్తున్నాయో లోకంలో ఉండేటువంటి సకల విషయాలు కూడా ఆ విధమైనటువంటి రీతిలో నీకు భయాన్ని కలిగిస్తూ ఉంటాయి, మోహాన్ని కలిగిస్తూ ఉంటాయి, భ్రమని కలిగిస్తూ ఉంటాయి. అలా కలిగిస్తూ ఉండేటువంటి జీవన విధానం నీకు నువ్వు చచ్చేంత మటుకు వస్తున్నావు. చచ్చేంత మటుకు కాదు, చచ్చి మళ్ళీ ఇంకో జన్మెత్తినా కూడా వస్తుంది. కానీ ఇవన్నీ ఎప్పటిదాకా ఉంటాయంటే మోక్షం పొందేంత మటుకు ఉంటాయి. సాక్షాత్తు జగత్తుకి ప్రభు అయినటువంటి వాడు, విశ్వాత్ముడైనటువంటి, జగత్తంతా వ్యాపించినటువంటి వాడు, ఈ జగత్తు అంతటికి శాసకుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఈ విశ్వాన్ని ఆత్మగానే, అంటే స్వయంగా తనకి తానే సృష్టి చేసుకుంటున్నాడు, తనకి తానే లయం చేసుకుంటున్నాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే తనలోనే జరుగుతుంది. తనలోనే జరుగుతున్నాయంటే మనం చెప్పుకున్నాం. తాను అంటే ఏమిటి? అహం అన్నప్పుడు అహం శబ్దవాచ్యుడు ఎవరు? శరీరం. ఆత్మ శరీరం కాదు, ఆత్మ. అహం శబ్దవాచ్యుడిని శరీరంగా మనం భావించి శరీరాన్ని చూపిస్తాం. నేను అని చూపించేది శరీరాన్ని. కానీ యథార్థంగా నేను అనే శబ్దానికి చెప్పబడేటువంటి అర్థం ఎవరు? ఆత్మ, జీవుడు. అదిగో అలాగా ఈ జగత్తంతా కూడాను పరమాత్మ యొక్క శరీరమే కనుక జగత్తు, ఈ సృష్టి అనేటప్పుడు అదంతా స్థూల రూపాన్ని పొందుతుంది. ఆ ప్రళయం అన్నప్పుడు సూక్ష్మ రూపాన్ని పొందుతుంది. ఈ సూక్ష్మ రూపం, స్థూల రూపం అంతా కూడా ఎక్కడ జరుగుతోంది? ఇదంతా ఆయన యొక్క శరీరంలోనే. అంటే ఆయనలోనే ఈ మార్పులన్నీ. ఆయనలో అంటే ఆయనలో, ఆత్మలో కాదు, ఆయన శరీరంలో కనిపిస్తుంది. అందువల్లనే ఆయన ఉపాదానం అని చెప్పబడుతున్నారు. అట్లా అన్నమాట. సరే, మొత్తం మీద ఈయన ఏమవుతున్నారు? స్వయంగా తనని తాను సృష్టించుకుంటున్నారు, రక్షించుకుంటున్నాడు, రక్షింపబడుతున్నాడు, హరిస్తున్నాడు, హరింపబడుతున్నాడు. ఈ విధమైనటువంటి రీతిలో తానే కనిపిస్తున్నాడు జగత్తంతా కూడా. ఈ సృష్టి అయినటువంటి పదార్థాలన్నీ కూడాను స్వతంత్రాలు కావు. స్వతంత్రాలు కావు అంటే అర్థం ఏంటి? పరమాత్మ కన్నా అతిరిక్తమైనటువంటివి ఏవి కావు. స్వతంత్రాలు కావు అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క శరీరమై ఉన్నది సృష్టి అంతా కూడా. ఈ జగత్తంతా చేతన అచేతన పదార్థాలన్నీ ఆయన శరీరమైనప్పుడు, శరీరం ఏమిటి? శేషభూతమైనటువంటిది. శరీరం ఎప్పుడు స్వతంత్రమైనటువంటిది కాదు. ఇప్పుడు మన శరీరమే ఉంది. ఈ శరీరం స్వతంత్రంగా పనిచేస్తుందా? పనిచేయదు. దేన్ని బట్టి పనిచేస్తుంది? లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క చైతన్యాన్ని బట్టి పనిచేస్తుంది. ఈ జీవుడు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఆర్డర్స్ లేకపోతే ఇవన్నీ కూడా పుచ్చుకొని అది పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ శరీరం స్వతంత్రమైందా, లేకపోతే ఈ జీవుడికి శేషభూతమైందా? శేషభూతమైంది. అలాగే పరమాత్మ యొక్క శరీరమే చేతన అచేతన పదార్థాలన్నీ కూడా అన్నప్పుడు ఆయనకి మనమంతా ఏమవుతాం? శేషభూతం అవుతాం. కనుక మనం ఎప్పుడు స్వతంత్రత అనేటువంటిది
లేదు అన్నారు. సృష్టి అయినటువంటి పదార్థాలు ఏవి కూడాను స్వతంత్రమైనటువంటివి కావు, అంటే పరమాత్మ కన్నా అతిరిక్తమైనటువంటివి కావు. కనుక ఆత్మయందు నిరూపితమైనటువంటి ఆధ్యాత్మికాది రూపమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదంతా కూడాను భ్రాంతి రూపమే. మనం అనుకుంటాం మనకేదో కలిగింది ఏదో పోయింది, ఏమీ లేదంతా ఆయన చరిత్రలోనే జరుగుతుంది. నేను ఉపదేశం చేసినటువంటి జ్ఞాన విజ్ఞానయుక్తమైనటువంటి వాక్యాన్ని ఎవరైతే చక్కగా తత్వజ్ఞానాన్ని చాలా విశదంగా తెలుసుకోగలుగుతారో, సూక్ష్మంగా తెలుసుకోగలుగుతారో, అలాంటి వాడు సూర్యుడిలాగా సమభావ సంపన్నుడై మెలుగుతాడు. అంటే సూర్యుడు ఎలాగైతే అందరి యందు సమభావం కలిగి అందరికీ కూడా తన యొక్క కిరణాన్ని అందిస్తాడో, అలాగే ఇతను కూడా ఈ విధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అందరి యందు సమభావం కలిగి. మనం చెప్పాం కదా సమభావం ఎట్లా, శరీరీ భావ సంబంధం అని. ఈ జీవుడికి శరీరంలో ఉండే ప్రతి అవయవముందు కూడాను సమమైనటువంటి భావం ఉంటుంది. ఏ అవయవానికి కష్టం వచ్చినా కూడా అతను ఒకేలాగా స్పందిస్తాడు. ఎందుకు? తన శరీరం. అలాగే పరమాత్మ ఆత్మగా ఉన్నప్పుడు ఈ జగత్తంతా కూడా చేతనాత్మకమైనటువంటి ఈ జగత్తంతా ఆయన శరీరం అయినప్పుడు శరీరంలో ప్రతి అణువు కూడా ఆయన శరీరమే కనుక అందరి యందు సమమైనటువంటి భావంతోనే ఆత్మ కదా. మరి కుడి చేయైతే నేను చూస్తాను కానీ ఎడమ చేయైతే నేను చూడను అంటుంది ఆత్మ. జీవుడు అంటాడా? అంటలేదు. చి కాలు చి నేనైతే కాళ్ళు పట్టించుకోను అన్నట్టు కదా. తన శరీరంలో ఉంటే ప్రతి అణువు తనది అనేటువంటి ఒక భావనతో దాని అంతటినీ తానే రక్షకుడు ఎలా అవుతాడో సమమైనటువంటి రీతిలో ఎలాగైతే చూస్తాడో పరమాత్మ ఈ జగత్తంతటిని కూడాను సమభావనతో. అందుకనే ప్రతి జీవి కూడా తాను ఆ పరమాత్మలో శరీరం కనుక నేను శరీరమే, జగత్తులో ఉండే ప్రతి వస్తువు శరీరమే, ఈ ఒకే శరీరంలో ఉన్నటువంటి మనం ఎప్పుడూ సమభావంతోనే ఉండాలి. నేను శరీరమే, నువ్వు శరీరమే, మనందరికీ ఆత్మ ఆయనే అనేటువంటి ఒక భావన కలిగినప్పుడు ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలకు కూడా ఒకదానికొకటి వైరం అనేటువంటిది ఉండదు, విరోధ భావం ఉండదు కాదు. మరి ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు ఎప్పుడైనా కొట్టుకుంటాం చూసామా? తిట్టుకోవడం చూసామా? విరుద్ధంగా ప్రవర్తించడం చూసామా? ఒకదానికొకటి లేదు. ఇంకా సహకరించుకోవడం చూసామా? ఏ ఒక్క ఇంద్రియానికి కష్టం కలిగినా మిగిలిన ఇంద్రియాలన్నీ కూడాను స్పందించడం చూసాం. కాళ్ళకి దెబ్బ తగిలింది, రక్తం కారుతోంది, అబ్బా నోరు అరుస్తుంది, కన్ను నీరు గారుస్తుంది, చెయ్యి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కాళ్ళని పట్టుకుంటుంది. అరిచినటువంటి నోరు దాన్ని ఉప్పు 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 అని ఊది దానికి ఉపచారం చేయాలని ప్రయత్నం చేస్తుంది. మనస్సు చాలా చింతిస్తుంది, ఇంద్రియాలన్నీ కూడాను సహకరిస్తాయి. అలాగా ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి మీద ఒకరి మీద కోపమో ఒక మీద ఆనందమో ఇలాంటివి ఏవీ లేకుండా సకల జీవరాశిలోనూ పరమాత్మే ఉన్నాడు. అందరూ కూడా పరమాత్మకి శరీరమే కదా అనేటువంటి భావనతో పరమాత్మ శరీరంలో ఉన్నటువంటి మనం కొట్టుకున్నట్లయితే, తిట్టుకున్నట్లయితే, విరోధపడినట్లయితే మన శరీరంలో ఉన్న అవయవాలు కొట్టుకుంటే ఎంత బెంగో అంత బెంగ పరమాత్మ. అందుకనే పరమాత్మకి బెంగ. అందుకే నాన్న అలా కొట్టుకోకండిరా, మంచిగా ఉండండిరా అని చెప్పుకుంటాడు ఉపదేశాలు అనేక. కనుక తత్వం తెలుసుకుని ఎవరైతే ఈ విషయాన్ని స్పష్టంగా అవగతం చేసుకోగలుగుతాడో అతను ఎవరిని నిందించడు, ఎవరిని స్తుతించడు. ప్రత్యక్షం చేత, అనుమానం చేత, లేదా ఆత్మ అనుభూతి ద్వారా, లేకపోతే శాస్త్రం ద్వారా ఈ జగత్తంతా కూడాను ఉత్పత్తి వినాశం అనేటువంటివి రెండు కలిగిందే అనేటువంటిది తెలుసుకోగలిగినప్పుడు ఈ మధ్యలో జరిగేదంతా కూడా నాటకం అని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఉత్పత్తి కలిగిన దానికి వినాశం తప్పదు, ఉత్పత్తి వినాశాల మధ్యలో ఉండేదంతా నాటకమే, మొత్తం నాటకం. ఈ జగత్తంతా ఒక పెద్ద నాటక రంగం.
మామూలుగా అయితే నాటక రంగంలో ఒక స్టేజ్ ఉంటుంది, స్టేజ్ మీద మాత్రమే నటులు ఆడుతారు, మిగిలిన వాళ్ళందరూ ప్రేక్షకులుగానో శ్రోతలుగానో కూర్చుంటారు. కానీ ఈ నాటక రంగంలో అందరూ శ్రోతలే, అందరూ ప్రేక్షకులే. ఇక్కడ ఇది పెద్ద నాటక రంగం, ప్రతివాడు నటుడే, ప్రతివాడు శ్రోతే, ప్రతివాడు ప్రేక్షకుడు. జరిగేదంతా ఈ నాటకం తమాషాగా నడుస్తూ వెళ్ళిపోతుంది. అందుకని ఇదంతా నాటకమని తెలుసుకోగలిగినటువంటి వాడు దీనికి బద్ధుడు కాడు, నిస్సంగుడై ఉంటాడు, దీంతో సంబంధం కలిగినటువంటి వాడు కాదు. అది నాటకం, వాడు ఏడుస్తున్నాడు, వాడిని చూసి ఏడ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే అది నాటకం అని తెలుసుకున్నాం. నిజంగా వాడికి ఏం దుఃఖం కలగట్లే, నటన అది అనుకున్నవాడు ఏడుస్తాడా? దుఃఖపడ్డు. అట్లా అలాగ సంచరించాలి అని అన్నాడు. అప్పుడు ఉద్ధవుడు అడుగుతున్నాడు కదా, ఆత్మ స్వతసిద్ధమైనటువంటి జ్ఞాన సంపన్నమైనటువంటి చేతన పదార్థం కదా. ఆత్మేమో చైతన్యం కలిగింది, స్వతసిద్ధంగా జ్ఞానస్వరూపం. అది శరీరం చూస్తే స్వతసిద్ధంగా అది జడ పదార్థం, అచేతన పదార్థం. అందువల్ల ఈ ఆత్మ కానీ ఈ శరీరం కానీ ఈ రెండిటికి సుఖదుఖ అనుభవం అనేటువంటిది ఉండకూడదు కదా. ఆత్మేమో పరిశుద్ధమైనటువంటిది కనుక దానికి అసలు ఆ సుఖదుఖ అనుభవం అనేటువంటిది ఉండదు. ఇది చూస్తే అచేతన పదార్థం కనుక అచేతన పదార్థానికి సుఖదుఖ అనుభవం ఏముంటుంది కనుక అది ఉండకూడదు. మరి అలాంటి సమయంలో ఈ సుఖదుఖాలు అనుభవించేది ఎవరయ్యా అని అడిగాడు. తమాషా అయినటువంటి ప్రశ్న, చాలా విశేషమైన ప్రశ్న వేశాడు. మరి లోకంలో సుఖదుఖాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంటారు కదా, మరి ఆత్మేమో అసలు సుఖదుఖాలకి అసలు సంబంధమే లేదు, పూర్తిగా వాటన్నిటికీ అతీతమైంది కనుక దానికి సుఖదుఖాలు కలిగే ప్రశ్న లేదు. ఇక ఈ శరీరం అందామా, ఇది అచేతనం, అజడం, జడం, జడ పదార్థం. జడ పదార్థానికి సుఖదుఖాలు ఉంటాయా? ఉండవు కదా. మరి ఈ లోకంలో సుఖదుఖాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నారే, ఏమిటి విచిత్రం, ఎవరికి అని అడిగాడు. ఆత్మ నాశనం లేనిది, రాగం మొదలైనటువంటి గుణాలకి బద్ధమైంది కాదు, శూన్యమైంది, అలాంటి గుణాలు శూన్యమైనటువంటిది. శుద్ధమైంది అంటే పుణ్యపాపరహితమైనటువంటిది. అగ్నిలాగా స్వప్రకాశం, అగ్ని ఎలాగైతే తాను స్వయంగా ప్రకాశిస్తూ అందరినీ ప్రకాశపరుస్తుందో, మళ్ళీ అగ్ని కోసం ఇంకో దీపం పెట్టి చూపించక్కర్లేదు, అలాగే ఆత్మ కూడా స్వయం ప్రకాశకమైనటువంటిది, ఆవరణ శూన్యమైనటువంటిది. కానీ దేహం మాత్రం అలాంటిది కాదు కదా. దేహం చూస్తే ఒక కట్టెలాగా అచేతన పదార్థమైంది. ఈ రెండిట్లో సుఖదుఖాలు అనుభవించే వాళ్ళు ఎవరో నాకు అర్థం కాక చాలా తిప్పలు పడుతున్నాను, దాన్ని కొద్దిగా చెప్పవయ్యా అని అడిగాడు ఉద్ధవుడు కృష్ణుడు. అడిగితే కృష్ణుడు దానికి సమాధానం చెప్తున్నాడు. దేహం, ఇంద్రియాలు, ప్రాణాలతోటి ఆత్మకి సంబంధం ఉన్నంత కాలం ఈ లోకంలో ఉండేటువంటి జీవకోటి అంతా కూడా అనిత్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని చూసి నిత్యమని భావిస్తాడు కనుక సుఖదుఖాలు వాడికి వస్తాయి. అంటే ఎవరికి వస్తాయి? యథార్థమే, జీవుడికి అసలు సుఖదుఖాలు లేవు, దీనికి అసలు సుఖదుఖాలు లేవు. కానీ మరి సుఖదుఖాలు కలగడానికి కారణం ఏంటంటే ఈ ఇంద్రియాలతోటి, ఈ దేహంతో, ప్రాణాలతోటి సంబంధం ఆత్మకి ఎంతకాలం అయితే కలుగుతుందో అంతకాలం ఇది వస్తుంది. మీకు మన చెప్పాను చూడండి, సహజమైనటువంటి తత్వం చల్లదనం. పాలకి సహజమైన తత్వం ఏంటి? శైత్యం, చల్లదనం. ఈ చల్లదనం సహజంగా ఉన్నటువంటి గుణమైనటువంటి పాలు వేడెక్కినాయి. ఎలా వేడెక్కాయండి అంటే, ఒక గిన్నెలో ఆ పాలు పోసి నిప్పు మీద పెడితే ఆ నిప్పు యొక్క సంబంధం గిన్నెకి ఉంటే ఆ గిన్నె సంబంధం కలిగినటువంటి పాలకి ఎలాగైతే ఆ వేడి అనేటువంటిది వస్తుందో, యథార్థంగా ఇదిగో ఈ చేతన అచేతన పదార్థాలైనటువంటి రెండింటి యొక్క కలయిక వల్ల ఒక తాపం ఏర్పడుతుంది, దానివల్ల ఈ సంబంధం అనేటువంటిది వస్తుంది.
అందువల్ల ఇది కూడా విచిత్రం ఏంటంటే యథార్థంగా లేదు, కానీ అనిత్యమై ఉన్నటువంటి ఈ సంబంధం వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో దాన్ని యథార్థమని భావించేటువంటి జీవుడి యొక్క భ్రమ అన్నాడు. యథార్థంగా లేదు, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ శరీరంలోనే జీవిస్తూ మనం ఏమనుకుంటాం, ఎన్నో కష్టాలు పడుతున్నామండి, ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. కొంతమంది మా జీవితం చాలా హాయిగా ఉందండి. వీడు భ్రమలో ఉన్నాడు. యథార్థంగా ఆత్మకి ఏమీ సుఖ దుఃఖాలకు సంబంధం లేదు, శరీరంతో సుఖ దుఃఖాలకు సంబంధం లేదు. కానీ ఈ రెండిటి యొక్క కలయిక వల్ల వచ్చినటువంటిది ఈ తాపం కానీ లేకపోతే ఇంకొకటి కానీ. కానీ ఈ విషయం తెలుసుకున్నటువంటి జ్ఞాని, ఈ విషయం తెలుసుకొని అజ్ఞానేమో ఈ విధంగా కష్ట సుఖాలు అనుభవిస్తున్నాను అనుకుంటూ జీవనం సాగిస్తాడు. కానీ యథార్థమైనటువంటి తత్వాన్ని తెలిసినటువంటి జ్ఞాని అదే శరీరంలో ఉండి అలాంటి కష్టసుఖాలు తాను అనుభవిస్తున్నా కూడా నాకు వీటితో సంబంధం లేదు అని జీవిస్తాడు. దీనికి కారణం ఏంటి? జ్ఞానమే. ఆ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి తాను అనుభవిస్తున్నప్పటికీ కూడా వీటితో నాకేంటి సంబంధం, వీటి అసలు ఈ సంబంధమైనటువంటి గుణాలు ఏవీ లేనటువంటి వాడిని నేను, నాకు ఇది పోయి శరీర సంబంధం వల్ల వచ్చింది, ఇది ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది, తప్పదు భరించాలి, ఇది పోయిన తర్వాత పోతుందని తెలుసు. అందువల్ల వాటిని లక్ష్య పెట్టాడు, ఈ సుఖ దుఃఖాలని గురించి లక్ష్య పెట్టాడు. ఇవి తెలియనటువంటి, తత్వజ్ఞానం తెలియనటువంటి వ్యక్తి మాత్రం అజ్ఞానం చేత నిజంగా నేను పొందుతున్నాను అనుకుంటూ దుఃఖపడుతూ ఏడుస్తూ అది చెప్తున్నాడు అన్నమాట. అందువల్ల ఈ ప్రపంచం కూడా సత్యమనే వాడికి స్ఫురిస్తుందయ్యా. నిత్యమని భావించేటువంటి వ్యక్తికి ఈ ప్రపంచం కూడా నిత్యమనే అనిపిస్తుంది. అందువల్ల ఏడుస్తూ కూర్చుంటాడు వాడు అన్నాడు. చిన్న ఉదాహరణ చెప్పాడు. స్వప్నం ఉంది, స్వప్నంలో వాడికి అనేక రకాల పదార్థాలు కనిపిస్తే వాడు దుఃఖపడతాడో ఆనందపడతాడో ఏదో చేస్తాడు. ఒక్కసారి మేల్కున్నాడు, స్వప్నం పోయింది. ఆ దుఃఖం ఉంటుందా పోతుందా? అంటే స్వప్నంలో ఉన్నప్పుడు ఏవేవైతే చూసి భయపడి లేకపోతే ఆనందపడి ఇలాంటివన్నీ చేస్తున్నాడో అతను జాగ్రత్తావస్థకు వచ్చినప్పుడు, అతను నిజంగా మేల్కొన్నప్పుడు, జ్ఞానం కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడాను లేవు, ఏమీ లేవు. అలాగే అజ్ఞాన దశలో ఉన్నప్పుడు వీడికి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందాడో నాకేంటి సంబంధం వీటితోటి అనే భావన కలుగు. ఎప్పుడైతే అలాంటి భావన కలిగిందో ఇంకా జీవకోటితో తనకి సంబంధం ఉన్నవాడుగా భావనే చేయడు. ఇంతకాలం నాకు సంబంధం, నాకు సంబంధం, నాకు సంబంధం, నా మమకారం, నాది 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 అనుకునేటువంటి వ్యక్తి ఈ లోకంలో నాదేది లేదు అని తెలుసు. అలాగా జీవనం సాగిస్తాడు అని చెప్తున్నాడు. శోకం కానీ, హర్షం కానీ, లేదా భయం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మోహం కానీ, స్పృహ కానీ, జననం కానీ, మరణం కానీ, ఇవన్నీ కూడా అహంకార కార్యాలే. అంటే అర్థం ఏంటి? దేహమే ఆత్మ అనుకొని అభిమానించేటువంటి దానివల్ల దేహాత్మ భ్రాంతి వల్ల కలుగుతున్నటువంటివే అని అన్నాడు. కానీ ఇవేమి ఆత్మకి సంబంధించినవి కాదు. శోకం, హర్షం, భయం, క్రోధం, లోభం ఏవి కూడా ఆత్మకి సంబంధించినటువంటివి కావు. ఇవన్నీ ప్రకృతి యొక్క కార్యాలే. గుణమయమైనటువంటిది కదా ప్రకృతి. ఆ గుణమయమైనటువంటి ప్రకృతితో ఇతనికి సంబంధం కలిగి ఉండడం వల్ల ఆ గుణాల వల్ల వచ్చే వికారాలు అవి తనవని భావిస్తూ జీవిస్తున్నాడు తాను. యథార్థంగా తనకు సంబంధించినవి ఏవి కావు. ఎప్పటిదాకా అయితే తనవని భావిస్తూ ఉండేటువంటి భ్రమ నడుస్తుందో అంత మటుకు సంసారంలో పడి ఉంటాడు. ఎప్పుడైతే తనవేమీ కావు, దీనికి అన్నిటికీ అతీతమైనటువంటి వాడిని నేను అని ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు విముక్తుడవుతాడు అని చెప్తున్నాడు అన్నమాట. కనుక ఆత్మకి సంబంధించినవేవి కావు. దేహం కానీ, ఇంద్రియాలు కానీ, మనస్సు కానీ వీటన్నిటినీ అభిమానించేటువంటి వాడు ఉంటాడు.
అలాగే అభిమానించేవాడు కానీ, లేదా అంతరాత్మ, గుణకర్మమూర్తి, ఇవన్నీ కూడాను ఈ సూత్రం అని చెప్పబడేటువంటి మహత్తత్వం ఏదైతే ఉన్నాయో మహత్తత్వం వల్ల వచ్చేటువంటివే అవుతున్నాయి. వాటన్నిటినీ కూడాను తనవని భావించడం వల్ల సంసారం అనేటువంటి బంధంలో తాను పడుతున్నాడు. అంటే ఈ మహత్తత్వం దేని నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది. దాని నుంచే కదా మరి అహంకారం వచ్చింది. అహంకారం నుంచే కదా ఇంద్రియాలు వచ్చాయి. అంటే దేని సంబంధం? ఇదంతా ప్రకృతి సంబంధం. ఈ అహంకారం బంధన స్వరూపమైనటువంటి సంసారంలో పడేస్తుంది. ఈ బంధన స్వరూపమైనటువంటి సంసారం యథార్థంగా మూలం లేనటువంటిదే. యథార్థంగా చూస్తే మూలం లేదు దీనికి. సంసారం అనేది దేనివల్ల వచ్చింది? ఆ ప్రకృతి వల్ల వచ్చింది అని చెప్పుకుంటూ వస్తూ, అజ్ఞానం వలన ఇది గారడివాళ్ళలాగా, గారడివాడు కనుక అలాగా అనేక రకాలైనటువంటి వస్తువులు సృష్టిస్తాడు, మనకు కనిపింపజేస్తాడు. అలాగా ఈ అజ్ఞానం చేత ఒక గారడివాడు చేసినట్టుగా సృష్టింపబడినటువంటి వస్తువుల్లాగా ఇవన్నీ కూడాను మనకి మనస్సు, వాక్కు, అలాగే ప్రాణం, శరీరం, కర్మ అనేటువంటి వాటిలా అవే ఆ గారడి వస్తువుల్లాగా మనకి కనిపిస్తాయి అంటున్నాడు, పరిణితి పొందుతాయి అంటాడు. మరి ఈ అహంకారం అనేటువంటి దీన్ని ఎలా పోగొట్టు అని తన జ్ఞానాన్ని పొందాలి అంటే గురువు యొక్క ఉపాసన చెయ్యాలన్నాడు. ఆ గురువు ఉపాసన చేత లభించినటువంటి తీక్ష్ణమైనటువంటి జ్ఞానం అనేటువంటి జ్ఞానాసిన భగవద్గీతలో కూడా చెప్తాడు. జ్ఞానం అనేటువంటి కత్తిని తీసుకొని దాంతో వాసనాశూన్యమైనటువంటి హృదయంతో, అంటే వాటన్నిటిని నాశనం చేసేసి అప్పుడు వాసనాశూన్యమైనటువంటి ఈ హృదయంలో పరమాత్మని భావన చేయాలి అని చెప్తున్నాడు. ఆత్మ అనాత్మ అనేటువంటి వివేక జ్ఞానం చాలా ప్రధానమైంది. మొట్టమొదట ఆత్మానాత్మ వివేకమైనటువంటి జ్ఞానం వేదం, తపస్సు, ప్రత్యక్షం, ఐతిహ్యం, కాలం, హేతు, అనుమానం అనేటువంటి ఈ ప్రమాణాల ద్వారా జగత్తు యొక్క ఆద్యంతాల్లో, అంటే ఇవన్నీ ప్రమాణాలు. నువ్వు ఆత్మని అనాత్మని ఒకసారి వివేకంతో ఆలోచించు. ఆత్మ జ్ఞానస్వరూపం, అనాత్మ అని చెప్పబడే ప్రకృతి జడ పదార్థం. ఒకసారి ఆలోచన చేస్తూ వెళ్ళు. జ్ఞానం చేత ఒకసారి వివేకంతో వివేచించు. వేదం ఉన్నది అంటే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణాన్ని బట్టి ఈ జగత్తు యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క లక్షణాలు చూడు. అలాగే తపస్సు అంటే స్వధర్మం చేత కూడా నువ్వు ఆలోచించు. లేదా ప్రత్యక్షం అంటే స్వానుభవం చేత కూడా నువ్వు తెలుసుకో. దాంతోపాటు ఐతిహ్యం అంటే ఉపదేశం ఏదైతే ఉన్నదో ఆ పెద్దల యొక్క ఉపదేశం ద్వారా నువ్వు పొందు. కాలం అనేటువంటిది నీకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. అలాగే హేతువు ఏదైనా ఒక కారణం ఉంటుంది, ఆ కారణం చేత కూడా నువ్వు తెలుసుకో. లేదు నీ యొక్క అనుమానం చేత నువ్వు తెలుసుకో. ఇలా ఈ ప్రమాణాలన్నిటి చేత కూడా జగత్తుకి ఏదో ఒకటి ఆది ఉన్నది అని తెలుసు. ఈ ప్రమాణాలన్నీ మనకేం సూచిస్తాయి? ఇంత పెద్ద జగత్ అనేటువంటిది సృష్టింపబడింది అంటే దీనికి ఏదో మూలం ఉన్నది. ఆ మూలం కారణమైనటువంటి వస్తువు ఏదో ఉన్నది. ఆ వస్తువు వల్లనే ఈ జగత్తంతా కూడా సృష్టింపబడింది అనేటువంటి జ్ఞానాన్ని ఇన్ని రకాలుగా నువ్వు తెలుసుకోవచ్చు అంటున్నా. ఇలా తెలుసుకున్నప్పుడు నీకు ఆదిలో ఏదైతే ఉందో అంతంలో కూడా అదే ఉంటుంది అని ఆ ప్రమాణాల ద్వారానే తెలుసుకోవచ్చు. ఆద్యంతాల్లో ఏదైతే ఉన్నదో అదే మధ్యలో కూడా అని తెలుసుకోవాలంటున్నారు. అంటే ఉదాహరణ చెప్తున్నారు. ఆద్యంతాల్లో ఏదైతే ఉందో మధ్యలో కూడా అదే ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా చక్కనైనటువంటి ఉదాహరణ. ఇది మనకి చాందోగ్యం అనేటువంటి ఉపనిషత్తులు కూడా చాలా అద్భుతంగా చెప్తారు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని గురించి ఒక ఉదాహరణ ద్వారానే తెలిసిపోతుంది. ఇప్పుడు మీరేదో చెవులకు ధరించారు ఒక ఆభరణం, కుండలం. ఈ కుండలాల రూపంలో ఉన్నటువంటి దానికి అసలు ప్రధాన కారణం ఏంటి చెప్పండి? ఈ కుండలం తయారవడానికి ప్రధానమైనటువంటి వస్తువు ఏది? బంగారం. ఆ బంగారం ఇంతకు పూర్వం ఎలా ఉంది? ముద్దగా ఉంది. ఆ ముద్దగా ఉన్నటువంటి బంగారాన్ని వస్తువుగా తయారు చేశారు.
ఇదే వస్తువు చెడిపోయింది, దీన్ని కరగతీశారు, ఏమొస్తుంది? ముద్ద అవుతుంది. అంటే ముందు ఉన్నది, ఆదిలో ఉన్నది బంగారం ముద్ద, అంతంలో ఉండేది బంగారం ముద్దే, మధ్యలో ఉన్న ఈ వికారం ఏదైతే ఉన్నదో అదే సృష్టి. అదే సృష్టి. కానీ ఈ వికారం నిత్యమా? నిత్యం కాదు. నిత్యమైనటువంటిది ఏది? మూల వస్తువే, బంగారమే. ముడి వస్తువుగా చెప్పబడే బంగారమే నిత్యమైనది. ఈ ముడి వస్తువుతో అనేకమైన వస్తువులు తయారు చేయొచ్చు. కంకణాలు తయారు చేయొచ్చు, నగలు అంటే ఏమంటారు, గొలుసులు తయారు చేయొచ్చు, లేదా ముక్కు పుడకలు తయారు చేయొచ్చు, చెవులకు తొడుక్కునేటువంటి వస్తువులు, అనేక రకాలైనటువంటి వస్తువులు ఆ ఒక్క వస్తువుతోనే తయారవుతున్నాయి. కానీ ఇవన్నీ కరిగిపోయిన తర్వాత మళ్ళీ చివరికి ఆ వస్తువుగానే మారిపోతున్నాయి. పోని ఆ వస్తువు ఈ వస్తువు ఆద్యంతాల్లో ఉన్నది, మొదలు చివరిలో. మధ్యలో ఏమున్నది? మధ్యలో కూడా బంగారమే ఉన్నది. మధ్యలో కూడా ఏముంది? బంగారమే ఉన్నది. కానీ ఆ ఉన్నటువంటి బంగారం ఎలా ఉంది? అనేక రూపాలతో ఉంది, అనేక రూపాలతో. అది గుర్తుంచుకోండి. అంటే సృష్టికి పూర్వం ఎవరున్నారో, సృష్టి తర్వాత ఎవరైతే ఉన్నారో, స్థితిలో కూడా ఉన్నది ఆయనే. ఏమండి అని చెప్తూ, ఒకటి కుండలం, అలాగే కుండ మొదలైనటువంటి ఒకటి వస్తే చాలు, అన్ని వాటంతట అవే తెలుస్తాయి కనుక, మీకు బుద్ధిమంతులే కనుక. వాస్తవంలో ఉన్నది ఏది? సువర్ణం. అలాగే వాస్తవంలో ఉన్నది పరమాత్మే. అలాగే విశ్వానికి కారణభూతుడైనటువంటి వాణ్ణి నేనే. నాకంటే భిన్నంగా విశ్వమేమి లేదు. అంటే ఈ జగత్తంతా నేనే. అందుకే మొట్టమొదట పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడిగినప్పుడు, నేను మోక్షం పొందాలంటే ఏ విధంగా నేను పరమాత్మను ఆరాధించాను అంటే, రెండు రకాలైనటువంటి ఇవి చెప్పాడు. అందులో ఒకటి విశ్వస్వరూపంగా పరమాత్మను ఆరాధించాడు. జగత్తంతా పరమాత్మ అనేటువంటి భావనకు నువ్వు ఆలోచన. పాతాళ దగ్గర నుంచి ప్రారంభిస్తే అది పాదాలైతే అక్కడి నుంచి ఆ రూపాన్ని నువ్వు భావన చేస్తుంటూ వర్ణించారు. విశ్వస్వరూపుడుగా నువ్వు భావన. ఆ విశ్వరూపాన్నే మనకి భగవద్గీతలో అర్జునుడికి చూపించారు. అదే అర్జునుడు దర్శనం చేసి, అదిగో ఆ అద్భుతమైనటువంటి ఆ రూపం, విశ్వమంతా నేనే, నాకన్నా వేరుగా విశ్వం ఇంకొకటేది లేదు అన్నారు. అంటే ఇప్పుడు శరీరం ఉన్నది, శరీరంతో ఆత్మ ఉన్నది, మనకి ఏదో ఒక పేరు పెట్టారు. ఏం పేరో ఏదో ఒకటో పేరు ఉన్నది. ఆ పేరుతో మనం పిలిచినప్పుడు ఎవరు వస్తారు? శరీరంతో కూడిన ఆత్మ వస్తుంది. అంటే ఆ పేరు ఇప్పుడు ఎవరిది? శరీరంతో కూడిన ఆత్మ. ఎవరున్నారని చెప్తాం మనం? శరీరంతో కూడిన ఆత్మ. రెండు పృథక్ అయినా, వేరైనా కనిపించినప్పుడు రెండు ఒకటిగానే కనిపిస్తాయి. అపృథక్ సిద్ధ సంబంధం అంట, విడదీయరాని సంబంధం. యథార్థంగా రెండు వేరే, కానీ కనిపించేటప్పుడు రెండు ఒకటిగా ఉంటున్నాయి కనుక ఇదే అది అనుకుంటూ భ్రమచోద్వాడు. అలాగే ఈ జగత్తంతా ఆయన శరీరం, ఆయన ఆత్మ. ఏమండి, ఇప్పుడు ఒకే వ్యక్తి, సపోజ్ ఒక ఆయన ఎవరో ఉన్నాడు, వెంకటేశ్వరరావు అని పేరు కలిగిన వాడు. ఆ వెంకటేశ్వరరావు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు
ఆ శరీరం ఎంతైతే ఉందో ఆయా భాగాలన్నిటికీ ఆ పేరు వర్తిస్తుంది, ఆత్మకి వర్తిస్తుంది. ఆ శరీరంలో అతను ఉన్నంత కాలము అది వర్తిస్తుంది. దానికన్నా భిన్నంగా ఏదైనా వర్తిస్తుందా? వెంకటేశ్వరరావు అంటే ఆ శరీరం కాకుండా ఇంకా ఏదైనా ఉంటుందా లోకంలో? ఇంకో దాన్ని మనం చెప్పలేం కదా, ఆ పరిమితమైనటువంటి ఆ శరీరం ఏదైతే ఉందో. అలాగే ఈ జగత్తంతా ఆయనకి శరీరం అయినప్పుడు ఎవరున్నారు అక్కడ? ఆయనే ఉన్నాడు. శరీరము ఆయన కలిసి ఉన్నటువంటి రూపం, అంటే మనము ఆయన కలిసి ఉన్నటువంటి రూపం. మనమంతా ఆయనకి శరీరమై ఉన్నాం, ఆయన మనకి ఆత్మై ఉన్నాడు. అందుకనే ప్రతి జీవికి ఆత్మ ఎవరు? ఇప్పుడు శరీరం ఉన్నది, ఈ శరీరంలో ఆత్మ ఉన్నది అన్నాం మనం. ఆత్మ ఎక్కడున్నదండి? ఒక్కచోటే ఉంటుంది, హృదయస్థానం. మరి శరీరం అంతా ఆత్మ కనుక లేకపోతే ఆత్మగా చైతన్య పదార్థం, ఈ శరీరం అచేతన పదార్థం కదా. మరి అచేతన పదార్థమైనటువంటి ఈ శరీరంలో చైతన్య పదార్థమైనటువంటి ఆత్మ ఎక్కడో ఒక్కచోట అణువైనటువంటిది అలా ఉంటే ఈ శరీరానికి అంతటికి చైతన్యం ఎలా వస్తుంది? కాళ్ళు ఎలా నడుస్తున్నాయి? కానీ చైతన్యం ఉంటేనే నడవాలి. ఒక వస్తువు ఏదైనా సరే అచేతన పదార్థం కదులుతోంది అంటే కదిలించేవాడు ఉంటేనే కదులుతుంది, లేకపోతే కదలదుగా. మరి శరీరం కూడా ఒక అచేతన పదార్థం కదా, దీన్ని కదిలించేవాడు ఉంటేనే కదులుతుంది కదా. మరి ఆత్మ అనేటువంటి వాడు ఒక చోటనే ఉన్నాడు కదా, మరి వాడు ఎట్లా కదిలిస్తాడు? తన యొక్క ధర్మభూత జ్ఞానం చేత కలిగిస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ ఆత్మ శరీరం అంతా వ్యాపించి ఉన్నది, ఆత్మ శరీరం అంతా వ్యాపించి ఉన్నది. ఎలాగా? ధర్మభూత జ్ఞానం ద్వారా. ఇప్పుడు ఇక్కడంతా సూర్యుడు ఉన్నాడండి, భూమి మీదంతా ఎలా ఉన్నాడండి? సూర్యుడు అక్కడే ఉన్నాడు కదా ఆకాశంలో. ఇక్కడంతా సూర్యుడు ఎలా ఉన్నాడు? తన కిరణాల చేత. సూర్యుడు తన యొక్క కిరణాల చేత ఎలాగైతే భూమంతా కూడా వ్యాపించి ఉన్నాడో, అలాగే జీవుడు ఒకచోట అణువుగా ఉన్నప్పటికీ అతనికి ఉండేటువంటి ధర్మభూత జ్ఞానం చేత శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు అని మనం ఎలాగైతే చెప్పుకోగలుగుతున్నామో, అలాగే పరమాత్మ యొక్క శరీరమైనటువంటి చేతన అచేతన పదార్థాలన్నిటిలోనూ ఆ పరమాత్మ అని చెప్పబడేటువంటి ఆత్మ వ్యాపించి ఉన్నాడు. అందుకే అంతర్యామి. అంటే ఇప్పుడు ఆయన శరీరమైనటువంటి సకల చేతన అచేతన పదార్థాల్లోనూ ఆయన వ్యాపించి ఉన్నప్పుడే ఆయన శరీరం పనిచేస్తుంది కదా. మరి అంతే కదా. మరి మనకు ఉండేటువంటి ఆత్మ యొక్క ధర్మభూత జ్ఞానం శరీరంలో చివరి కాలు గోరి దగ్గర నుంచి చివరి వెంట్రుక కొన దాకా కూడాను మొత్తం ఈ ధర్మభూత జ్ఞానం వ్యాపించి ఉంటే ఆత్మ వ్యాపించినట్టే మనం భావిస్తాం. శరీరం కూడా అందుకే ఆత్మ అంత చైతన్యవంతంగా పనిచేస్తుంది. అలాగే ఈ జగత్తంతా కూడా పరమాత్మకి శరీరం అయినప్పుడు, ఆయన ఆత్మ అయినప్పుడు ఆయన ఎక్కడుంటాడు? శరీరం అంతా వ్యాపించి ఉంటాడు కదా. ఆత్మ ఎలాగైతే ధర్మభూత జ్ఞానంతో వ్యాపించిందో అలాగే ఆయన కూడా అలాగే వ్యాపించి ఉంటాడు కదా. అప్పుడు అలా వ్యాపించినటువంటి తత్వాన్ని బట్టే అణువునా కూడాను లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క ధర్మభూత జ్ఞానం వ్యాపించిందని మనం ఎలాగైతే చెప్తామో, ఈ జగత్తులో అణువునా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని చెప్పి అంతర్యామిగా. కనుక ఇక్కడ ఏమంటున్నట్ట అంటే పరమాత్మ ఎలాగైతే ఇది ఉన్నదో, జాగ్రత్త అవస్థ కానీ స్వప్నావస్థ కానీ సుషుప్తి 3 అవస్థల్లో కూడినటువంటి మనస్సు, ఈ అవస్థలన్నీ ఎవరికి? ఆత్మకి సంబంధించినవి కాదు, మనస్సుకి సంబంధించి, అంటే ప్రకృతికి సంబంధించినటువంటి. ఇంద్రియాలన్నీ కూడా ప్రకృతే కదా. కనుక అవస్థ త్రయానికి కారణభూతమైనటువంటి వస్తువులేవి? సత్వరజస్తమో గుణాలు. దేనికి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, లేకపోతే సుషుప్తి అవస్థ. ఈ 3టికి గుణాలు ఏమిటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వాటి వల్ల ఇవి అవస్థలు కలుగుతున్నాయి మనస్సుకి. కనుక ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలని చెప్పబడేటువంటివి కూడా ఈ త్రిగుణాల వల్లనే వస్తున్నాయి. అయితే ఈ పదార్థం అంతా కూడా ఏ తురీయ చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం యొక్క
అన్వయ వ్యతిరేకం ద్వారానే సిద్ధమవుతోంది. తురియ వస్తువు ఏది? పరమాత్మ. ఆ తురియ వస్తువుగా చెప్పబడేటువంటి చైతన్య పదార్థం పరమాత్మ గనక అదిగో ఆ పరమాత్మ యొక్క అన్వయ వ్యతిరేకమైనటువంటి చర్యల ద్వారానే ఇదంతా నడుస్తోంది. కనుక సాక్షి అయినటువంటి ఆ పరమాత్మ. ఇప్పుడు ఆత్మని ఏమంటున్నాం మనం? శరీరం చేత చేయబడేటువంటి కర్మలన్నిటికీ సాక్షి అంటున్నాం. అలాగే మనందరికీ ఆత్మ అయినటువంటి పరమాత్మ మన చేత చేయబడే కర్మలకి సాక్షి అవుతాడు అన్నమాట. అలాగే సృష్టికి పూర్వం లేనిది ప్రళయానికి తర్వాత కూడా ఉండదు అన్నాడు. సృష్టికి పూర్వం లేనిది ప్రళయం తర్వాత కూడా ఉండదు. స్థితి కాలంలో మాత్రం వేరుగా ఉంటుంది. స్థితి కాలంలో మాత్రం వేరుగా ఉంటుంది. అంటే అర్థం వేరుగా అంటే నామమాత్రంగా ఉంటుంది. ఏ పదార్థం అయితే దేని నుంచి పుడుతున్నదో, దేని చేత ప్రకాశితం అవుతున్నదో అదే పరమార్థ తత్వము. ఆ పరమార్థమే సత్యము అని నా దృఢమైనటువంటి నిశ్చయం. అంటే అర్థం ఏంటి? ఇందాక సువర్ణం చెప్పినట్టుగా ముందు చివర మధ్య అంతా ఉన్నది సువర్ణమే, మార్పులు మాత్రమే చెందుతున్నది. అది కూడా నామమాత్రమే. నామమాత్రమే అట్లా అన్నమాట. అయితే ఈ వికారమయమైనటువంటి పదార్థం అంతా లేకపోయినా కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నది అన్నారు. ఇది రాజస సృష్టి అన్నారు. లేకపోయినా ఉన్నట్లు కాదు, అనిత్యమైన నిత్యమైనట్లుగా కనిపిస్తున్నది. అనిత్యమైన నిత్యమైనట్లుగా కనిపించడం అనేటువంటిది ఏదైతే ఉందో రాజస సృష్టి. రాజసం అంటే భ్రమ, భ్రమ వల్ల ఇంత రాజస సృష్టి. స్వయం ప్రకాశితమైనటువంటి బ్రహ్మమే స్వయంగా ఇంద్రియాలు అవుతున్నాడు. పంచతన్మాత్రలు, మనస్సు, పంచమహాభూతాలు అనేటువంటి వాటి చేత విచిత్రమైనటువంటి విశ్వానంతాన్ని సృష్టించిన ఆ బ్రహ్మమే అలా సృష్టింపబడుతున్నాడు. తనే మార్పు చెందుతున్నాడు. అందుకే ఉపాదానం అన్నారు. ఉపాదానం అంటే తాను మార్పు చెందినప్పుడే ఉపాదానం కాగలదు. బియ్యం అన్నంగా మార్పు చెందుతుంది. అన్నం ఎక్కడి నుంచి వచ్చిందండి? బియ్యమే మార్పు చెందింది. అలాగే ఈ జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన శరీరంలో. శరీరమే స్థూలావస్థని పొందింది. ప్రళయం అంటే ఆయన శరీరమే సూక్ష్మావస్థని పొందింది. ఎక్కడొచ్చాయి ఈ మార్పు అంతా? శరీరంలోనే కలుగుతుంది. కానీ ఎవరి శరీరంలో? ఆయన శరీరం. ఏమిటి ఆయన శరీరం? జగత్తంతా ఆయన శరీరం. సృష్టి లయాలు, స్థితి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆయనలోనే జరుగుతుంది. ఆయనలోనే జరుగుతుంది అనేటువంటిది చెప్తున్నారు. అలాగే వేదం, తపస్సు, ప్రత్యక్షం, ఉపదేశం, అనుమానం మొదలైనటువంటి సుస్పష్టమైనటువంటి బ్రహ్మజ్ఞాన కారణం చేత, నిపుణుడైనటువంటి గురువు చేత ఈ దేహము అనాత్మము అనే ఆత్మ కాదు దేహం అనేటువంటి భావాన్ని తెచ్చుకొని ఆ జ్ఞానాన్ని పొంది, అంటే ఇప్పటిదాకా ఏముంది? దేహమే ఆత్మ అనేటువంటి భ్రాంతి ఉంది. ఆ భ్రాంతిని పోగొట్టేసుకొని ఎవరైతే శరీరం ఆత్మ కాదు, శరీరం కన్నా వేరైనటువంటిది ఆత్మ, ఈ ఆత్మ యథార్థంగా శుద్ధమైనటువంటిది, చైతన్యం, పరమ చైతన్యమైనటువంటిది అని గ్రహిస్తాడో అతను ఆత్మానందుడై పరితృప్తుడవుతాడు అని చెప్తున్నాడు. ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఇంద్రియాలకి అతను రతి పొందడు. ఇంద్రియాల ద్వారా ఏదో పొందాలి అని సాధించుకునేటువంటి స్థితి అతనికి ఉండదు. భౌతికమైనటువంటి శరీరం ఆత్మ కాదు. ఇంద్రియాలు వాటికి అధిష్టానమైనటువంటి దేవతలు కానీ, ప్రాణాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ అనేటువంటి ఇవన్నీ కూడా శరీరం లాగానే అన్నాన్ని ఆశ్రయించే ఉంటాయి. ఇవన్నీ శరీరం ఎలాగైతే అన్నాన్ని ఆశ్రయించి వృద్ధి పొందుతుందో, ఈ చెప్పబడినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే ఇంద్రియాలు కానీ, వాటి అధిష్టాన దేవతలు కానీ, ప్రాణాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ ఇవన్నీ అన్నాన్ని బట్టి వస్తాయి. శరీరాన్ని ఎలాగైతే అన్నాన్ని బట్టి బ్రతుకుతుందో ఇవి కూడా అన్న వికారాలే, కానీ ఇవేవి ఆత్మ కావు.
అన్న వికారాలే కానీ ఆత్మ కావు. మనకి తత్వత్రయం అనేటువంటి గ్రంథం ఉంది. దాంట్లో చిత్ ప్రకరణం అని వస్తుందంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయం. ఆత్మలో ఆత్మ ఏది అని, అసలు ఆత్మని దేన్ని అంటారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకొని దానికి సమాధానంగా ఆలోచన చేస్తూ కన్ను ఆత్మ అందామా, చెవు ఆత్మ అందామా, ముక్కు ఆత్మ అందామా, రసనేంద్రియం ఆత్మ అందామా, ఇలాగ ఒక్కొక్కటి ప్రశ్న వేస్తూ ఇది కాదు, ఇది ఎందుకు కాదు, ఇలాగ అనుకుంటూ చివరికి ఆత్మతత్వాన్ని తెలియజేస్తారు. చాలా చక్కగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి రీతిలో తత్వత్రయంలో చిత్ప్రకరణం నడుస్తుంది. సరే, ఇదిగో ఇట్లాగే చెప్తూ ఇక్కడ అంటున్నారు కదా, ఇవన్నీ ఆత్మను ఆశ్రయించి ఉండడం చేత శరీరానికి సంబంధించినటువంటి వికారాలే కానీ ఆత్మ మాత్రం కావు అన్నారు. వాయువు, జలము, తేజస్సు, ఆకాశం, భూమి అనేటువంటి పంచభూతాలు కానీ, శబ్దాది విషయాలు కానీ, ప్రకృతి అనేటువంటివన్నీ కూడా భౌతికములే కానీ ఆత్మస్వరూపాలు కావు. ఎన్ని ఉన్నా ఇవన్నీ భౌతికాలు, ఆత్మ కన్నా వేరైనవే అని గుర్తుపెట్టుకోమన్నారు. చక్కగా నా స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడికి త్రిగుణమయమైనటువంటి ఈ ఇంద్రియాలు నిశ్చలమవుతాయి. అవి నిశ్చలం అయినప్పటికీ కూడా, ఒకవేళ నిశ్చలం కాకపోయినప్పటికీ కూడా, నా తత్వాన్ని పరిపూర్ణంగా, నా స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకున్నటువంటి వాడికి ఈ త్రిగుణమయమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి నిశ్చలమైనా నిశ్చలం కాకపోయినా అతనికి గుణం కానీ దోషం కానీ ఏమీ ఉండదు. అవి నిశ్చలమైతే గుణం, నిశ్చలం కాకపోతే దోషం అనేటువంటివి ఏవి అంటవు అన్నారు. ఎందుకు? పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయినప్పుడు గుణదోషాలు ఏమీ అతన్ని అంటవు. మేఘాలు ఆకాశాన్ని ఆవరించినా లేకపోయినా, దానికి ఉదాహరణ చెప్తున్నారు. మేఘాలు ఆకాశాన్ని ఆవరించినా ఆవరించకపోయినా సూర్యుడికి ఏమైనా వృద్ధి కానీ క్షయం కానీ ఉంటుందా? అంటే అవి ఆవరించడం చేత క్షయం, ఆవరించకపోతే వృద్ధి ఏమన్నా ఉంటాయా? ఏముండదు. అలాగే ఈ జీవికి కూడా ఏ దోషము ఉండదు. ఎందుకు? స్వస్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నాడు కనుక. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ అనేటువంటి వాటి యొక్క గుణాల చేత అహంకారం కంటే పరమైనటువంటి పరమాత్మ ప్రపంచానికి కారణమైనటువంటి సత్వాది గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత మలినం ఎప్పుడూ కూడా కాదు. ఎందుకు? వాటన్నిటికన్నా అతీతుడు పరమాత్మ. వాటి చేత మలినం ఎలా అవుతాడు? అవ్వడు కదా అంటున్నాడు. అయినప్పటికీ కూడా దృఢమైనటువంటి నా భక్తి యోగం చేత లోకంలో ఎవరైనా సరే మనిషి విషయాది గుణాల నుంచి తన యొక్క మనస్సు తొలగనంత మటుకు కూడా, అంటే అవేమి అంటవు, ఒకవేళ ఇతనికి ఉన్నప్పటికీ కూడా ఏ దోషాలు అంటవు. ఎందుకంటే యథార్థమైనటువంటి తత్వజ్ఞానం కలిగి ఉన్నాడు కనుక. కానీ అంటకపోయినప్పటికీ కూడా తాను నా మీద దృఢమైనటువంటి భక్తి యోగాన్ని వృద్ధిపరుచుకుంటూ విషయాది గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనస్సు నుంచి తొలగించుకోవాలి. తొలగించుకునే ప్రయత్నం నాకేమంటావు కదా, పర్వాలేదని మాత్రం ఉండకూడదు. అది తొలగించుకోనంత మట్టుకు కూడా మాయారచితమైనటువంటి ఈ విషయాల మీద ఆసక్తిని పూర్తిగా వదలలేకపోతాడు. అందుకని వాటిని తొలగించుకోవాలి. తొలగించుకొని ఈ మాయారచితమైన విషయాల్ని కూడా విడిచిపెట్టేయాలి. యథార్థ తత్వజ్ఞానం తెలుసుకున్నాడు కనుక అతనికి ఏమీ అవి పనిచేయవు. అయినప్పటికీ తాను మాత్రం వాటిని దూరంగానే ఉండాలి. ఇప్పుడు బాగా చికిత్స కనుక చేయకపోతే మానవుల యొక్క రోగాలు ఉంటాయే అవి పూర్తిగా నాశనం కాకుండా
మాటి మాటికి వృద్ధి పొంది బాధ పెడుతూ ఉంటాయి. అందుకనే మన పెద్దలు ఏం చెప్తారు, సవాసనగా పెకిలించేమని, సవాసనగా పెకిలించి పారే. నీరు నుమదెన్నివై వేరు ముదల్ మాయిత్ అంటారు నమ్మాళ్ళు వారు. నీరు నుమదెన్రివై, మీరు మీది అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాది మనది ఇట్లాంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా వేరు ముదల్ మాయిత్, వేళ్లతో సహా పీకి పారేయండి. వేళ్లతో సహా అంటే ఏంటి, మళ్ళీ ఒక చిన్న వేరున్నా మళ్ళీ అది పుట్టుకొస్తుంది కనుక సవాసనగా పూర్తిగా వాసనతో సహా తీసిపారేయండి అంటున్నారు. అది అలాగా బాగా చికిత్స చేయకపోతే మానవుల యొక్క రోగాలు పూర్తిగా నయం కాకుండా మాటి మాటికి వృద్ధి పొందుతూ అవి బాధ పెడుతూ ఉన్నట్లుగానే మనోగతములైనటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలు దానివల్ల వచ్చినటువంటి కర్మలు సంపూర్ణంగా నాశనం కాకపోతే ఆ విషయరూపమైనటువంటి భార్య పుత్రులు మొదలైనటువంటి వాటి మీద ఆసక్తమయ్యేటువంటి మనస్సు అల్పజ్ఞానం కలిగినటువంటి మానవుడిని స్వార్థం నుంచి భ్రష్టుని చేసి పారేస్తుంది. ఆ వాసన ఉన్నా సరే అది ఏం చేస్తుంది, వృద్ధి పొందుతుంది. అన్నీ వదిలేశాను. వాడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, అలా కొనిచ్చాను. ఇప్పుడు అది ఎవరో అక్కర్లేదు దీనికి. భరతుడు ఉదాహరణ. భరతుడు అన్నీ త్యజించేశాడు, ఇల్లు వాకిలన్నీ వదిలేశాడు, తపస్సు కోసం అని వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక జింక మీద మమకారం తెచ్చు. అంటే కొద్దిగా ఆ వాసన అనేటువంటిది ఒకటి ఉండడం చేత అది పట్టించింది, మళ్ళీ ఒక జన్మకు కారణమైంది. అందుకని పోగొట్టుకోవడం కూడా వాసనతో సహా పోగొట్టేసుకోవాలన్నమాట. లేకపోతే అతన్ని భ్రష్టుని చేస్తుంది మళ్ళీ. అలాగే కుయోగులు ఉంటారు కొంతమంది, వాళ్ళు దేవతా ప్రేరిత. అంటే కొంతమంది ఏంటంటే యోగం చేస్తారు కానీ ఆ యోగం భ్రష్టులు అవుతారు, యోగ భ్రష్టులు అవుతారు. ఎందుకు యోగ భ్రష్టులు అయ్యారండి అని అంటే, కొంతమంది ఇప్పుడు మనం చెప్పుకున్నాను చూసారా, కృష్ణుడు కూడా చెప్పాడు, అలాగే ఇంతకుముందు వచ్చినటువంటి విషయాల్లో కూడా తేలింది. ఎవరైతే పరమాత్మ వైపుకు మరలి మోక్షం కోసంగా ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి విఘ్నాలు కలిగిస్తారు దేవతలు అని చెప్పారు. దేవతలు స్వయంగా విఘ్నాలు కలిగిస్తారట వాళ్ళకి. అదిగో అలాగా ఆ విధంగా చెడిపోయినటువంటి వారు, యోగం చేస్తున్నాడు వాడు, పరమాత్మ సంబంధంగా మరలి తన జీవనం సాగిస్తున్నాడు, అతన్ని పరమాత్మ వైపు నుంచి మరలించి తమ వైపుకి మరలించుకునేటువంటి ప్రయత్నం కోసం దేవతలు వాడిని అతని యొక్క మార్గానికి విఘ్నం కలిగించారు. అలా దేవతా ప్రేరితాలయ్యి, లేదా దేవతలు వాళ్ళు స్వయంగా చేయొచ్చు, వాళ్ళు ఇంకో రూపంగా చేస్తారు ఎప్పుడు విఘ్నం. ఆ విఘ్నాలు కలిగించడానికి బంధువులు, భార్యో, పిల్లలో, శిష్యులు మొదలైనటువంటి వాళ్ళ రూపాలు ధరించి విఘ్నాలు కలిగించి వీళ్ళని యోగ భ్రష్టులను చేస్తారు. అలా యోగ భ్రష్టులై కూడా ఒకవేళ ఎవడైనా అలాంటి వాడు యోగ భ్రష్టుడు అవుతే అలాంటి వాడికి ఏం జన్మ వస్తుంది అని ఇంతకుముందు మనకి భగవద్గీతలో కూడా అర్జునుడు అడిగాడు. యోగ భ్రష్టుడయ్యాడు, యోగ భ్రష్టోభిజాయతే, మళ్ళీ పుడతాడు వాడు ఏం పోడు, వ్యర్థంగా పోడు. యోగాన్ని కనుక చేశాడు తర్వాత భ్రష్టుడయ్యాడు అన్నా కూడా జన్మాంతర సంస్కార బలం చేత మళ్ళీ యోగ పరిశీలనలోనే ఆసక్తి కలిగేటువంటి జన్మనెత్తుతాడు, మళ్ళీ అలాంటి జన్మనే ఎత్తుతాడు. కర్మాదులు యందు అతనికి ఆసక్తి ఉండదు. మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఆ విధంగానే వాడి యోగాన్ని మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకునేటువంటి రీతిలోనే తాను జీవిస్తాడు, జన్మిస్తాడు. కానీ కర్మల మీద ఆసక్తి కలిగినటువంటి వాడుగా జన్మించడు ఒకవేళ యోగ భ్రష్టుడైన అని చెప్తున్నారు అన్నమాట.
అయితే జీవుల యొక్క అది ఇవన్నీ మనకు అవసరం లేదు. యథార్థంగా ప్రపన్నులు అయినటువంటి వారికి ఒకసారి శరణాగతి చేసేసారు కనుక ఆయన చూసుకుంటాడు మొత్తం, ఆయన మనకు సంబంధం. కానీ అలాంటి స్థితి లేకుండా ఇంకా ఇతరత్రా చేసేటువంటి వాళ్ళకి ఇవన్నీ చెప్తున్నారు. జాగ్రత్త విందాం, మనం తెలుసుకోవడం నమ్ముతున్నాం. జీవులు సంస్కారం చేత ప్రేరితులై, వాళ్ళ యొక్క సంస్కారం అంటే వాసన, వాసన అంటే స్వభావం, సంస్కారం మొదలైనటువంటివి. వాటి చేత ప్రేరితులై పుట్టుక మొదలుకొని చావు వరకు కూడా కర్మలన్నీ చేస్తూ ఉంటారు. వాడి జన్మ సంస్కారం వల్లనే వచ్చింది, వాడి చావు సంస్కారం వల్లనే వచ్చింది, వాడి మధ్యలో ఉండే కర్మలన్నీ కూడా ఆ వాసనా బలం చేతనే వస్తాయి. ఆ కర్మల చేత వీడేం పొందుతాడు? ఒక్కొక్కసారి హర్షాన్ని, ఆనందాన్ని పొందుతాడు, ఓసారి దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. కానీ విద్వాంసుడైనటువంటి వాడు ఉన్నాడే, అలాంటి వాడు మాత్రం దేహంలో ఉండి కూడా స్వానుభవానందం చేత, అంటే స్వానుభవం ఇక్కడ అంటున్నారు కానీ భగవంతుని యొక్క అనుభవం చేత పరితృప్తుడైపోయి అహంకారం వల్ల సంసారం అనేటువంటి దాన్ని పొందడు. అహంకారం అనేటువంటిది సంసారాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే పరమాత్మ యొక్క భావన కలిగి అతను పరమాత్మ సంబంధమైనటువంటి ఆశ్రయణం చేసి ఆయన్ని గురించి ఆలోచిస్తూ ఆనందపడుతున్నాడో అప్పుడైతే తన యొక్క అహంకారం నశించిపోతుంది. తనకు దాసుళ్లాగా బతుకుతాడు. ఆ దాసుల్లాగా బ్రతికేటువంటి అతనికి అహంకారం పోయింది కనుక సంసారం పోతుంది. అహంకారం వల్లే సంసారం వచ్చింది. అహంకారం లేని వాడికి సంసారం ఎందుకు ఉంటుంది? అదనమాట. అందువల్ల ఆ అహంకారాన్ని పోగొట్టుకుంటాడు. నిరహంకారి సంసారాన్ని వదిలేస్తాడు. వదిలేయడం అంటే శరీరంలో ఉండి కూడా సంసారాన్ని పొందడు అని చెప్తున్నాను. అలాగే ఎవరైతే పరమాత్మ గురించినటువంటి మతి, బుద్ధి కలిగినటువంటి వారై ఉంటారు, పరమాత్మ గురించే నిరంతరం ఎప్పుడు పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచన చేస్తూ జీవనం సాగిస్తారు, వాళ్ళు వాళ్ళ యొక్క శరీరం ఉన్నదా లేదా కూడా గుర్తించరు. ఇప్పుడు నేను కూర్చున్నానా, పడుకున్నానా, నడుస్తున్నానా, మూత్రం విసర్జిస్తున్నానా, అన్నం భక్షిస్తున్నానా, లేకపోతే ఇతరమైనటువంటి స్వాభావికమైనటువంటి కర్మలు చేస్తున్నానా అనేటువంటిది కూడా అతనికి తెలియదు. ఆ విధంగా తాను పరమాత్మ సంబంధమైనటువంటి మనస్సు నిరంతరం కూడా సాగుతూ నిత్యము దాన్నే పూర్తిగా ఆలోచించేటువంటి వ్యక్తికి ఈ లౌకికమైనటువంటి ఈ విధమైనటువంటి క్రియలు, తాను తన చేత చేయబడేటువంటి కర్మల్ని కూడా తాను గుర్తించలేని స్థితిలో ఉంటాడు. అలాంటి స్థితిని పొందుతాడు. స్వప్నం నుంచి మేల్కొన్నటువంటి పురుషుడు స్వప్న దృష్టాలు, స్వప్నంలో ఏవైతే చూసుకున్నాడో అవన్నీ కూడాను మళ్ళీ నిద్రలేచిన తర్వాత సత్యాలు అని భావించకుండా ఎలాగైతే ఉంటాడో అలాగే ఈ లోకంలో ఉండేటువంటి జీవుడు కూడా బద్ధావస్థలో ఉండేటువంటి గుణకర్మల చేత మనంతా బంధింపబడినటువంటి వాళ్ళం, ఈ సంసారంలో పడి బతుకుతున్నటువంటి వాళ్ళమైన మనకుండేటువంటి గుణాలు, కర్మలు మొదలైనటువంటి వాటి చేత ఈ అజ్ఞాన కార్యాలన్నీ కూడాను చిత్రింపబడ్డాయి. ఇవన్నీ వాటి వల్ల వచ్చినటువంటివే. ఆ కార్యాలని ఆత్మ మీద ఆరోపణ చేసుకొని ఉంటాడు అజ్ఞాని అయినటువంటి వాడు. ఆ అజ్ఞానం మళ్ళీ జ్ఞానం చేత తొలగిపోతుంది. మనిషికి అజ్ఞానం అనేది వస్తుంది, జ్ఞానం చేత అది తొలగిపోతుంటుంది. ఎప్పుడైనా సరే వదలకూడనిది, ఆశ్రయించదగింది ఒక్కటే ఒకటి జీవితంలో ప్రతి జీవికి పరమాత్మ. వదలకూడనిది పరమాత్మ, ఆశ్రయించదగింది పరమాత్మ. ఇంకొకటి ఆశ్రయించదగింది లేదు, ఇంకొకటి వదలకూడనిది. అన్నీ వదలదగినవే, ఏది ఆశ్రయించదగింది కాదు లోకంలో పరమాత్మ కన్నా వేరైనటువంటి అని చెప్తున్నారు. సూర్యుడు గనక, సూర్యుడి యొక్క ఉదయం, సూర్యుడు ఉదయిస్తే మానవుడి యొక్క నేత్రాలకి వస్తువుల యొక్క దర్శనానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి అంధకారం అనేటువంటిది ఎలాగైతే పోతుందో, ఇంకొకటి సూర్యుడు ఏం చేస్తాడు? అంధకారాన్ని మాత్రమే పోగొడతాడు.
ఎప్పుడైతే చీకటి పోయిందో ఎదురుగా ఉన్నటువంటి వస్తువు మనకు గోచరం అవుతుంది, కానీ సూర్యుడేమే వస్తువుని సృష్టించి మన దగ్గర ఎదురుగా పెట్టడు. అంధకారం పోగొట్టడం మాత్రమే చేస్తాడు, వస్తువుని సృష్టించి నీకు చూపించడు. ఆ అంధకారం పోయిన తర్వాత ఉన్న వస్తువే కనిపిస్తుంది. ఎలాగో అవన్నీ పూర్వం నుంచే ఉన్నవే ఆ వస్తువులు, అందుకన్నమాట. అలాగే నిపుణమైనటువంటి ఆత్మ విద్య అనేటువంటిది ఏదైతే ఉందో జీవుడి యొక్క బుద్ధిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం మాత్రమే చేస్తుందంటే. ఈ జ్ఞానం అనేటువంటిది మనకుండే అంధకార రూపమైనటువంటి అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది, కానీ జీవుని యొక్క స్వరూపాన్ని ఏం సృష్టించదు. అది ఈ జ్ఞానమేమి జీవుడి యొక్క స్వరూపాన్ని సృష్టించదు. జీవుడు ఇంతకుముందు నుంచి ఉన్నవాడే, కానీ ఏం చేస్తుంది, ఆ జీవుడి పైన ఉన్నటువంటి అజ్ఞానపు పొరని మాత్రం తీసేస్తుంది. అంటే ఏం లేదు, మనం దీపం లాంతర ఉంది, ఆ లాంతర పెట్టాము, వెలిగించాం, ఆ అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని వెదజల్లుతుంది. కొంచెం సేపు అయిన తర్వాత ప్రకాశం తగ్గింది. ఏమిటో ప్రకాశం తగ్గింది అని ఆలోచించాం, చూస్తే దానికి మసి పట్టింది. మనం ఏం చేస్తున్నాం, దీపాన్ని ఏం చేయట్లేదు, ఆ అద్దం తీసి దాని మీద మసి తొలగిస్తున్నాం. ఆ దీపం ముందు నుంచి ఉన్నది, అది ఇంతకుముందు ప్రకాశం ఇస్తుంది, ఇప్పుడు ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ ప్రకాశాన్ని అడ్డుకునేటువంటి మసిని తొలగిస్తున్నాం. అలాగే జ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుంది, మన పైన ఉన్నటువంటి అజ్ఞానం అనే పొరని తొలగిస్తుంది అంతే. ఆత్మని మాత్రం కొత్తగా సృష్టించేది ఏం కాదు అంటున్నారు. ఆత్మ ఎప్పుడూ ఉండేటువంటిదే. అలాగే జీవుని కంటే భిన్నమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఒక తమాషా, ఇది విశిష్టాద్వైత సంప్రదాయానికి ప్రధానమైనటువంటి, జీవుడి కంటే భిన్నమైనటువంటి వాడు పరమాత్మ. సహజంగా లోకంలో అందరూ జీవుడు పరమాత్మ ఒకటే అని అంటూ ఉంటారు. జీవుడు పరమాత్మ ఒకడు ఎప్పుడు కాడు. జీవుడి కంటే భిన్నమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతను స్వప్రకాశకుడు, స్వయం ప్రకాశకుడు, అజుడు, జన్మ లేనటువంటి వాడు, అప్రమేయుడు, సర్వవ్యాపకుడు, చిత్సమూహుడు, అంటే జ్ఞానం అనేటువంటిది గొప్పగా కలిగినటువంటి వ్యక్తి, సర్వజ్ఞుడు, స్వజాతీయ విజాతీయ భేదాలేమీ అతనికి లేవు, వాక్కుల చేత చెప్పడానికి తగనటువంటి అంటే అందనివాడు అయినటువంటి ఆ పరమాత్మ చేత ప్రేరితాలైనటువంటివై ప్రాణాలు, వాక్కులు అవన్నీ కూడా తమ యొక్క నిర్దిష్టమైనటువంటిది ఏదైతే నిర్దేశింపబడిందో ఆ సంబంధమైనటువంటి విషయాల్లోనే అవి ప్రవర్తితాలు అవుతాయి తప్ప తద్భిన్నంగా మాత్రం ఏవి ప్రవర్తితం కావు. ఆశ్చర్యం చూడండి, లోకంలో పరమాత్మ యొక్క ఆజ్ఞ ఎంత అద్భుతమైనటువంటి ఆజ్ఞ, అది ఎవ్వరూ కూడా దాన్ని దాటి ప్రవర్తించడం సాధ్యం. ఆ కనిపించేటువంటి గ్రహాలే కావచ్చు, మన కర్మలే కావచ్చు, మన ఈ సమయంలో ఇది అనుభవించాలి అంటే ఆ కర్మ ఆ సమయానికి వచ్చి చేసి తీరుతుంది. దాన్ని తప్పించుకోవడం మన వల్ల కాదు. భగవంతుడి యొక్క ఆజ్ఞ అంతే, ఉల్లంఘించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. అలాంటి అద్భుతమైనటువంటి ఆజ్ఞ కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్పుకుంటూ వస్తూ నామరూపాల చేత తెలియబడేటువంటిది. అలాగే పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో అది పండితాభిమానులైనటువంటి వ్యక్తులు సత్యమని పలుకుతూ ఉంటారు. యథార్థంగా ఇది సత్యమే అంటుంటారు. మన వాళ్ళు నిత్యం కాదు అని అంటారు, అనిత్యం అంటారు. యథార్థంగా ఇది సత్యమే కనిపిస్తుంది, కానీ నిత్యం కాదు, అనిత్యమైనటువంటి వస్తువు. సరే, యోగాభ్యాసం చేసేటువంటి యోగి ఎవరైతే ఉన్నాడో అతను ఆ యోగి యొక్క శరీరం యోగ సాధన పూర్తి కాకముందే అతను కనుక రోగం కానీ లేకపోతే ఇతరమైనటువంటి ఉపద్రవాలు కానీ అతనికి ఏవైనా వచ్చాయనుకోండి, అతడు ఇలాంటి ఉపాయాల్ని అవలంబించాలి అని ఆ యోగికి కొన్ని సూచనలు చేస్తున్నారు.
ఆ యోగ అభ్యాసం పూర్తి కాకముందే అతనికి కనుక రోగాలు గట్రాలు ఏవో ఉపద్రవాలు ఏవైనా వస్తే ఆయా ఉపద్రవాల్లో ఏమేం చేయాలి అతను అనేటువంటి దాన్ని సూచన చేస్తూ, ఒకవేళ చలిగాలి చేత లేకపోతే ఎండ చేత తాపం చేత ఈ రెండు సూర్యుడు చంద్రుడు ఇస్తారు కనుక ఇవి కలుగుతూ అతని యోగానికి కనుక విఘ్నం కలుగుతూ ఉన్నప్పుడు అతను సూర్య చంద్ర ధారణ యోగం ద్వారా దాన్ని పోగొట్టుకోవాలి. సూర్య చంద్ర ధారణ యోగం అంట, దాని ద్వారా అది పోగొట్టుకోవాలి. మన యోగులం కాదు కనుక, మనం ప్రపన్నులం కనుక మనకి వాటి గురించి ఎక్కువ తెలియకపోవచ్చు. కానీ వాతాది రోగాలు ఏవైతే ఉంటాయో అవి కనుక అతనికి కలిగాయనుకోండి, ఆ సమయంలో ఆసనం, ప్రాణాయామం మొదలైనటువంటి వాటి ద్వారా పోగొట్టుకోవాలి. అలాగే గృహం లేదా సర్పం మొదలైనటువంటి వాటి చేత చేయబడేటువంటి విఘ్నాలు ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని పోగొట్టుకోవడానికి తపస్సు, మంత్రం, ఔషధం మొదలైనటువంటి వాటి ద్వారా అవన్నీ పోగొట్టుకోవాలి. అలాగే కామాది విఘ్నాలు ఏమైనా కలిగాయి అనుకోండి, అతనికి కామం, క్రోధం, మదం, ఆశ్చర్యాలు ఇలాంటివి ఏమైనా కలిగాయి అనుకోండి, అప్పుడు నన్ను ధ్యానించడం ద్వారా, నా సంకీర్తనం చేయడం ద్వారా పోగొట్టుకోవచ్చు. అయితే ఆ అశుభప్రదమైనటువంటి దంభం వచ్చిందనుకోండి, అహంకారం మొదలైనటువంటి వాటిని ఆ యోగేశ్వరులైనటువంటి పెద్దల్ని అనుసరించడం ద్వారా, వారికి దాస్యం, సేవ చేయడం ద్వారా వాటిని పోగొట్టుకోవచ్చు అంటున్నాడు. ధీరులైనటువంటి కొంతమంది వ్యక్తులు ఇంతకుముందు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అనేక ఆ ఉపాయాలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి ఉపాయాల ద్వారా శరీరాన్ని జర అంటే ముసలితనం, రోగం మొదలైనటువంటివి లేకుండా చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, స్థిరంగా యవ్వనంలో ఉండేటువంటి దానిగా చేసుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళ యోగం చేత, ఇంకా అనేక రకాల ఉపాయాల చేత చేసి, ఇంకా దాంతోపాటుగా పరకాయ ప్రవేశం చేసేటువంటి విధానంలో కూడా యోగాన్ని అవలంబిస్తూ ఉంటారు. నిపుణులైనటువంటి వ్యక్తులు యథార్థంగా కొద్దిగా జ్ఞానం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా సిద్ధిప్రదమైనటువంటి యోగాన్ని అసలు అవలంబించనే అవసరం లేదంటారు. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది వృక్షంలాగా స్థిరమైంది, కానీ దేహం మాత్రం ఫలంలాగా అస్థిరమైంది. శరీరం స్థిరంగా ఉంటుంది, దానికి కాసేటువంటి పండ్లు మాత్రం కాలిపోతాయి, అస్థిరమై నశ్వరం అన్నమాట, నశించిపోయాయి. అందువల్ల నిత్యమైనటువంటి ఈ శరీరానికి ఈ యోగాల ద్వారా ఏదేదో సంపాదించవలసిన అవసరం ఏంటి? ఒకవేళ సంపాదిద్దాం అనుకున్న వాడు పొందే ఫలాలన్నీ నశ్వరాలే, నశించిపోయేవే అనేటువంటి జ్ఞానంతో ఆలోచన చేస్తాడు వివేకవంతుడైనటువంటి వాడు. అందువల్ల దేహ విషయకమైనటువంటి స్థిరత్వ సాధన ప్రయత్నం అనేటువంటిది నిరర్థకం అన్నాడు. ఈ ప్రయత్నాలన్నీ శరీర సంబంధం, అవన్నీ శాశ్వతం కాదు. నశించిపోయే వాటి గురించి ఎందుకు ఇంత కష్టపడి ప్రయత్నం చేయాలి, మనం వదిలేస్తాడు. అలాగే నిత్యము కూడాను యోగాభ్యాసన పరుడైనటువంటి అతని యొక్క దేహం నిత్యము గనక యోగం చేస్తే అతని యొక్క శరీరంట ముసలితనం రాదుట, శరీరాన్ని రోగాలు ఉండవుట, అతని యొక్క శరీరం చాలా దృఢంగా ఉంటుంది. అయినా కూడా బుద్ధిమంతుడైనటువంటి పురుషుడు మాత్రం అలాంటి సిద్ధిప్రదమైనటువంటి యోగానుష్ఠానంలో ఎప్పుడూ కూడా శ్రద్ధ పెట్టాడు. నిజమే, కలగచ్చు, కానీ ఇవన్నీ దేనికి కలుగుతున్నాయి? శరీరాన్ని. శరీరం అనిత్యం, అనిత్యమైన శరీరాన్ని కలిగే ఫలాలన్నీ కూడా అనిత్యాలే కదా. ఆత్మ అయితే వృక్షంలాగా స్థిరమైంది, దానికోసం ఏదైనా చేయాలి, కానీ దీనికోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎందుకు? మనకు వచ్చిందే రాక వచ్చింది, ఎన్ని జన్మలు ఎత్తామో మనకు పూర్వం తెలియదు. నీకు తెలుసుంటే బావురమని ఏడ్చుంటేవాళ్ళం, ఏమండి? మనకి తెలియదు ఎన్ని జన్మలు ఎత్తామో మనకి తెలియదు. అలా ఎత్తి 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 చివరికి ఈ జన్మ వచ్చింది. ఇది చాలా అపురూపమైనటువంటి జన్మ, దుర్లభమైనటువంటి జన్మ. ఈ జన్మని కనుక మనం వినియోగించుకోకపోతే మళ్ళీ గతి లేదు అని చెప్తున్నాడు పరమాత్మ స్పష్టంగా.
ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి ఆ విషయం? కనుక ఇలాంటి జన్మని మనం ఉపయోగించుకోవాలి అంటే పూర్తిగా జ్ఞానవంతులను కావాలి. మనం ఈ అజ్ఞానాన్ని వదిలేయాలి. ఈ శరీరమే మనకి ప్రధానం, ఈ శరీర సంబంధంగా కర్మలే ప్రధానం, దీని సంబంధం వచ్చే సుఖదుఖాలే ప్రధానం అని అనుకునేటువంటి రీతి పోవాలి. ఈ ఆత్మకి వీటితో సంబంధం లేదనే జ్ఞానం కలగాలి. ఆత్మ వేరు, శరీరం వేరు అనే జ్ఞానం కలగాలి. ఈ ఆత్మ పరమాత్మకి మాత్రమే సంబంధించినటువంటి వస్తువు అని గుర్తుకెరగాలి. ఆయనకి శేషభూతులం, మనం స్వతంత్రులం కాదు అని తెలియాలి. ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన వాడుకోవడానికి మనం వీలుగా ఉండాలి అనేటువంటి రీతిలో బ్రతకాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనకు కలుగుతాయో అదే జ్ఞానం. అప్పుడు ఈ ప్రకృతి సంబంధం మనని ఏమీ చేయలేదు. ఈ ప్రకృతి వల్ల వచ్చేటువంటి మృత్యువు మొదలైనటువంటివి కూడా మనం ఏం చేయలేక అవి కూడా తలలోంచేస్తాయి. వాటి తల మీద కాలు పెట్టి ఎక్కాడు ధ్రువుడు. యమధర్మరాజు వచ్చి ఆయన వచ్చినటువంటి విష్ణులోకం నుంచి వచ్చినటువంటి విమానంలో ఎక్కబోతున్న సమయంలో యమధర్మరాజు వచ్చి ఒక మెట్టు కింద అయ్యాట. ఆయన మెట్టు కింద ఆయన ఎక్కితే, వంగితే ఆయన తల మీద కాలు పెట్టి ఎక్కేట దాంట్లో ధ్రువుడు. మీ శ్రీమద్ భాగవతంలోనే వచ్చింది. అంటే అర్థం ఏంటి? మృత్యువును కూడా జయించిపోతారు. మృత్యువు కూడా ఏమీ చేయరు, దాస్యం చేస్తుంది వాళ్ళు. ఎవరు చేయరు లోకంలో. పరమాత్మకి నువ్వు దాసుడు అయ్యావంటే సాక్షాత్తు బ్రహ్మ దాకా ఉండేటువంటి వాళ్ళందరూ పరమపదంలో మన ఉత్సవంలో కూడా చెప్పుకున్నావా, మన ఇక్కడికి వచ్చింది పరమపదానికి వెళ్ళేటువంటి జీవుడు. ఎవరు చేయరు. ఆయనకి దాసుడు అంటే బ్రహ్మలోకం దాకా ఉండే ఏ లోకాధిపతి అయినా సరే తల వంచవలసిందే. మరి ఆ ధైర్యంతోనే కదా మన అమ్మ గోదా తల్లి తిరుప్పావైలో ఆழிమడ ఎక్కన్నా శాసించింది. మరి ఎట్లా శాసించింది? వరుణదేవుని శాసించగలిగింది. శాసించేటువంటి అధికారం, ఇతర దేవతల్ని శాసించే అధికారం ఉన్నదా అంటే ఉన్నది. ఎవరికి? ఒక విష్ణు భక్తుడికి మాత్రమే. అహంకారంతో కాదు, అహంకారంతో కాదు. ఆయన దాసుడైతే చాలు, ఆ శక్తి, ఆ స్థితి కలుగుతుంది. అది గొప్ప, అది కావాలి. అందువల్ల నన్నే ఆశ్రయించినటువంటి యోగి ఎవరైతే ఉంటాడో అతను ఇలాంటి యోగాచార్య శీలనం ఏదైతే ఉందో, యోగాచార్యులు పొందేటువంటి ఈ విద్య ఏవైతే ఉన్నదో దాని ద్వారా ఆత్మానుభవాన్ని పొందాలి అని ప్రయత్నం మాత్రం చెయ్యడు. ఆ ప్రయత్నం చేస్తూ అనేక రకాల విఘ్నాల్ని మాత్రం పొందడు. నా మీద భక్తి ఉంటే చాలు, ప్రీతి ఉంటే చాలు. మనం చెప్పుకున్నాం, మొత్తం అన్నిటికీ సారం ఒకటి చెప్పేశాడు. ఏం చెప్పాడు? ప్రీతి ఒక్కటే. ఆయన మీద ప్రీతి కలిగితే చాలు. నీకు ఏముంది, ఏమి లేదు, అవసరం లేదు. దాన్ని ఏమన్నాడు? సత్సంగం అన్నాడు. సత్ పరమాత్మ, పరమాత్మతో సంగం ఆ ప్రీతి వల్ల కలుగుతుంది. అదొక్కటి చాలు. అతని జ్ఞానమా విజ్ఞానమా. గోపికలే ప్రమాణం. ఆ గోపికలకి చదువు లేదు, సంధ్యావందనాదులు లేవు, లేకపోతే వేదాధ్యయనాలు లేవు, లేకపోతే యజ్ఞయాగాదులు లేవు, ఏమీ లేవు. ఆ యజ్ఞపత్నులకు కూడా ఏమీ లేవు. కానీ వాళ్ళకు ఉన్నది ఏమిటి? పరమాత్మతో సంబంధం, సంగం. ఆయన యందు అత్యంతమైనటువంటి ప్రీతి. అదే మోక్షాన్ని ఇచ్చింది. కనుక ఇది చాలా ముఖ్యమైంది అని అన్నారు. ఇంకా మనం సాయంత్రపు ప్రవచనంలోకి వచ్చేటప్పటికే భాగవత ధర్మ నిరూపణమని భాగవత ధర్మాన్ని నిరూపణ చేస్తాడు. దీంతో కృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం చేసేటువంటి ఉపదేశం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఉద్ధవుడిని బదరికాశ్రమానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఉద్ధవుడు కూడా బదరికాశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జరిగేటువంటిది సాయంత్రం మొత్తం ఉంటుంది. చూస్తే దగ్గరగా ఇవాళ కృష్ణావతారం పరిసమాప్తం అయిపోవచ్చు. కృష్ణావతార పరిసమాప్తం అయిపోవచ్చు. ఆ విధమైనటువంటి విధానంగా చూసే ప్రయత్నం సాయంత్రం చేద్దాం. లేదా కొద్దిగా మిగిలి రేపు ఉండొచ్చు. ఏకాదశ స్కందం, ఇక ద్వాదశ స్కందం ప్రారంభం అయిపోతుంది. సర్వం
గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోదారమణ హరి గోపాల జయ జయ గోవింద 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 జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవర్ధనోద్ధార గోవింద జయ జయ గోపీ మనోహర ముకుంద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ.